హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేసి సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. సో లాక్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మొత్తానికి మాధవ అయితే ఇంటికి వచ్చేసాడు. ఇంకా ఇంటికి వచ్చాక ఫ్యామిలీలో అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. మాధవాన్ని చూసి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళంతా ఇంకా మాధవకైతే ఎలా అయినా సరే మాధవ వల్ల వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మాధవ జాతకం చాలా మంచిది అని చెప్పేసి ప్రూవ్ చేయాలనుకుంటారు. ఇంకా ఈలోపు నారాయణ చాలా ఎమోషనల్ అవుతాడు, కేశవ అవుతాడు, చక్రి ఇంకా మహాలక్ష్మి అయితే ఇంకా చాలా ప్రేమ చూపిస్తుంది, ఆప్యాయత చూపిస్తుంది. మీరేంటి పెద్ద మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం అని చెప్పేసి నానా మాటలు అంటుంది. ఇక వీళ్ళందరి ప్రేమ అభిమానాలు మాధవ అర్థం చేసుకున్నప్పటికీ తన దోషంలో తన జాతకంలో దోషం ఉంది అని చెప్పేసి అనేసి ఇంక వీళ్ళంతా ఫిక్స్ అవుతారు. మాధవ కూడా ఇంకా మనసులో అయితే అదే వెలితితో అదే ఆలోచనతో ఉంటాడు. ఇంకా ఈలోపు మొత్తానికి చక్రి అయితే చాలా డిసైడ్ అవుతాడు. అన్నయ్య మనసులో ఉన్న ఈ భయాన్ని తీసివేయాలి, ఇక అన్నయ్యకి ఈ జాతకంలో ఉన్న ఈ దోషాలని ఏమీ లేవు అని నిరూపించాలి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చక్రి అనుకొని ఇంక మొత్తానికి వీళ్ళెవరికి చెప్పకుండానే చక్రి ఒక 4 పండితుల్ని తీసుకొని వస్తాడు. ఇంకా 4 పండితుల్ని తీసుకొని వచ్చేసరికి ఇంకా నలుగురిని ఒక్కొక్కరిగా పిలుస్తాడు. ఇంకా చక్రి అంతా హడావిడి చేసేసరికి మహాలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది. మొత్తానికి చక్రి గారు అయితే పెద్దది జాతకం తప్పు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అని చాలా కొంచెం మంచిగా చక్రిని అనుకుంటుంది. ఇంకా ఈలోపు ఒక్కొక్కరుగా వచ్చి అందరూ సేమ్ ఒకటే చెప్తారు, మీ నాన్నగారు ఏదో తీరని మొక్కు కోరుకున్నారు, అది ఆవిడికి తీర్చలేదు, ఆ ఊరేంటో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ మొక్కు తీర్చేయండి, దానివల్ల ఆవిడ ఆగ్రహం వల్ల జ్యేష్ఠ కుమారుడైన నీకు ఈ దోషం ఆవహించింది, అది తీర్చేస్తే ఇంక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి నీ జాతకం చాలా బాగుంటుంది, అయినా నీ నలుగురికి పెట్టేలాంటి దేవుడు చేయి, కాబట్టి నీ జాతకం మరీ అంత దోషపూరితమైంది కాదు, ఈ ఒక్క మొక్కొకటి తీర్చేస్తే ఇంక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని నలుగురు ఒకటే విషయం చెప్తారు. ఇంకా చెప్పేసరికి ఇంక మొత్తానికి వీళ్ళంతా చాలా సంతోషిస్తారు. కానీ నారాయణ మాత్రం చాలా ప్యానిక్ అయిపోతాడు. ఎప్పుడైతే ఆ మొక్కు ఆ ఊరు వెళ్ళాలి గ్రామ దేవత ఇది అనేసరికి నారాయణ ఎందుకు చాలా టెన్షన్ అయిపోతాడు. అయ్యేసరికి ఇంక వీళ్ళైతే ఇంక పంతులు గారిని దగ్గరుండి పంపించేసి వచ్చి ఏంటి ఏ ఊరు అంటే నాకేం తెలీదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. ఏంటి ఈయనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది, 4 పంతుల్లో ఒకటే చెప్పారు, ఈయన ఏదో మన దగ్గర దాస్తున్నారు అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే మాత్రం అనుకుంటారు. కానీ చక్రి గురించి తెలిసిందే కదా, పట్టిందే పట్టు, చక్రి అనుకున్నాడంటే అది చేసే వరకు ఊరుకోడు. కాబట్టి ఇంకా ఎలా అయినా సరే నాన్న చెప్పట్లేదు, నాన్నకు తెలిసి ఉండకపోయినా తెలియకపోతేనేమి రమణయ్య పెద్దనాన్న ఉన్నాడు కదా, రమణయ్య పెద్దనాన్న గురించి అడిగేసి తెలుసుకుందాం అని చెప్పేసి చక్రి అయితే ఒక డూప్లికేట్ స్వామీజీని అరేంజ్ చేసి అతన్ని భయపెట్టేలా చేస్తాడు. ఈలోపే వీళ్ళు వెళ్ళి మన ఊరి గ్రామదేవత ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే ఫస్ట్ రమణయ్య చెప్పడు, తాయర్ను కూడా అడిగే ప్రయత్నం చేస్తారు, కానీ రమణయ్య చెప్పలేనిది తాయర్ ఎందుకు చెప్తుంది అని చెప్పేసి ఎలా అయినా ఏదో ఒకటి చేసి ఆ రహస్యం తెలుసుకోవాలి, మన ఊరేంటి అసలు గ్రామదేవత ఏంటి అవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తారు. కానీ ఏ మనిషి అయినా భయానికి లొంగుతాడో అనే ఒక లూప్తో చక్రి అయితే ఒక డూప్లికేట్ స్వామీజీని తీసుకొని వచ్చి మొత్తానికి ఆ నిజం కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంకా డూప్లికేట్ స్వామీజీ వచ్చి అంటాడనమాట, రమణయ్య అనేసి గట్టిగా పిలుస్తాడు. ఏమైంది స్వామీజీ, ఎందుకు అలా పిలిచారు అనేసరికి ఆ గ్రామదేవతని ఎదురు చూస్తుందిరా మీ రాక కోసం అంటే, ఇప్పుడు ఏం జరిగింది మేమేం చేశాము అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన కొంచెం భయపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా చేసేదేం లేక ఎలాగో మాధవ వీళ్ళంతా గ్రామదేవత కోసం అడిగారు, పనిలో పని వీళ్ళకి చెప్తే వీళ్ళని తీసుకొని వెళ్తారు, నాకు ఏదైనా కీడు దోషం ఉన్నా పోతుంది అని చెప్పేసి ఇంకా రమణయ్య వెళ్ళి మాధవ చక్రిని పిలిచి ఇందాక మీరు అడిగారు కదా అంటే అడిగాము పెద్దన్న చెప్పండి అంటే, అది వరంగల్ రా, ఊరి పేరు రుద్రవరం, ఆవిడ పేరు రుద్రాంబిక,
తనే మన ఇంటి కులవేల్పు మరియు మన గ్రామ దేవత అన్న విషయాన్ని బయట పెట్టేస్తాడు. పెట్టేసరికి వీళ్ళకి మొత్తానికి ఊరు పేరు అన్నీ తెలిసిపోతాయి. తెలిసాక మీరు కూడా వస్తారా అని చెప్పేసి అంటారు. అంటే నేను రావటానికే కదా ఈ ప్రయత్నం అంతా, ఖచ్చితంగా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని రమణయ్య అంటాడు. రమణయ్య అన్నాక ఇంక వీళ్ళైతే మొత్తం అందరూ కలిసి బయలుదేరే ప్రయత్నం చేస్తారు. ఇంకా చక్రి అయితే ఓంకారేశ్వరిని కారు అడిగి ఇంకా ఇలా మేము వరంగల్ వెళ్ళాల్సింది అనేసి అంటే, అదేంటి నీకు లైసెన్స్ లేదు కదా, నువ్వు అంత లాంగ్ ఎలా వెళ్తావు, నేను డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసి మొత్తానికి ఒక డ్రైవర్ని ఇచ్చి ఓంకారేశ్వర్ అయితే మాత్రం కారు పంపిస్తాడు. ఇంకా వీళ్ళంతా సర్దుకుంటారు. ఇంకా వరంగల్ వెళ్ళి ఇంకా మాధవ విషయంలో ఆ రుద్రాంబికకి రుద్రవరం వెళ్ళి ఆ మొక్కు చెల్లించాలి అని చెప్పేసి. ఇంక ఈలోపు నారాయణ వస్తాడు. ఏంటి ఎక్కడికి హడావిడి, ఎక్కడికి బయలుదేరుతున్నారు అని చెప్పేసి అంటాడు. అనేసరికి రుద్రవరం వెళ్తున్నాం రుద్రాంబిక మాత దగ్గరికి అనేసరికి ఇంకా నారాయణ అయితే చాలా టెన్షన్ అయిపోతాడు. అసలు వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది అని. రుద్రాంబిక ఏంటి, రుద్రవరం ఏంటి, ఆ ఊరు ఎక్కడ అంటే, నటించక నాన్న, నీకు తెలుసని విషయం మాకు తెలుసు, కానీ కావాలనే నువ్వు మమ్మల్ని తీసుకొని వెళ్ళట్లేదు. ఎందుకు రుద్రవరం అంటుంటే అంత భయపడుతున్నావో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చక్రి అంటాడు. అరే అది కాదురా, నేను చెప్పేది వినండిరా, వద్దురా ఆ ఊరు వెళ్ళొద్దు, వేరే మార్గం ఏమైనా ఉంటే చూద్దామంటే అన్ని మార్గాలు చూసే అసలు మార్గం కనిపెట్టాము. అందరూ ఒకేలా చెప్తున్నారు పంతులు గారు అంటే మనకు ఆ మార్గం తప్పితే ఇంకేం లేదు, మీరేంటైనా ఇలా అడ్డుపడుతున్నారు అని చెప్పేసి మహాలక్ష్మి కూడా చాలా కోపం పడుతుంది. ఇంకా చేసేది ఏం లేక నారాయణ కూడా బయలుదేరడం అయితే బయలుదేరుతాడు. కానీ బయలుదేరినప్పటి నుంచి అక్కడ దిగిన వరకు నారాయణకి మనశ్శాంతి ఉండదు. చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు. ఎందుకో ఎప్పుడూ లేనిది చక్రిని తనకు దగ్గరగా ఉంచుకుంటాడు. చక్రిని ఎక్కడికి వెళ్ళనివ్వడు. చక్రి జస్ట్ వాటర్ తాగి మొహం కడుక్కోవడానికి కారు బయట దిగినా వెంటనే నారాయణ ఉలికి పడుతూ బయట దిగుతూ ఉంటాడు. ఏంటి నాన్న ఈరోజు నువ్వు నన్ను వదలట్లేదు, ఏమైంది, చిన్నపిల్లలాగా నా చేయి పట్టుకొని వదలట్లేదు అంటే, ఏం లేదురా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నన్ను తీసుకొనే వెళ్ళు, నువ్వు అక్కడ వెళ్ళడానికి లేదు అని చెప్పేసి నారాయణ అంటాడు. మొక్కు తీర్చేది మాధవ అన్నయ్యకి అయితే నువ్వు నన్ను పట్టుకొని వేలాడుతావేంటి నాన్న, నువ్వు అంత మంచిగా చూసుకోవాల్సింది మాధవన్నని, వాడి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు, నేను కాదు అని చెప్పేసి చక్రి అంటాడు. కేశవ కూడా ఏంటోరా నాన్న రుద్రవరం ఆవిడ దగ్గరికి వెళ్దాలి అనేసరికి చాలా టెన్షన్ అయిపోతున్నాడు. అది నాకు ఎందుకో అర్థమవుతుంది, కానీ దాని వెనకతలు ఏం కారణం అయి ఉంటుంది అంటే, తాగింది దిగక ఆయనకు అలా అయి ఉంటుంది లేరా. ప్రతిదీ మనం బుర్రకు ఆలోచించుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకూడదు, ముందు ఎలా అయినా సరే అన్నీ మొక్కు తీర్చాలి అని చెప్పేసి ఇంకా చక్రి అంటాడు. కానీ మహాలక్ష్మి ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు లేనిది నారాయణ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు, ఎప్పుడు లేనిది నారాయణ ఎందుకు చక్రి చెయ్యి వదలట్లేదు అర్థం కాదు. కానీ సర్లే, ఇంకా వెళ్ళాక ఏదైనా తెలిసేది ఉంటే అక్కడే తెలుస్తుంది. అయినా తెలియటానికి ఏముంది, అసలు ఆ ఊరికి వీళ్ళకి ఎప్పుడో ఉండేవాళ్ళేమో, ఏం సంబంధం ఉంటుందిలే పెద్దగా అని మహాలక్ష్మి కూడా లైట్ తీసుకుంటుంది. ఇంకా మొత్తానికి వీళ్ళైతే వరంగల్ దిగేస్తారు. వరంగల్ దిగేసరికి చక్రికి ఎందుకో ఆ ఊర్లో అడుగు పెట్టేసరికి ఏదో తెలియని అదొక అనుభూతిలో వస్తుంది. వచ్చేసరికి చక్రి మొహం చూస్తాడు నారాయణ. నాన్న అంటే, మొదటిసారిగా నువ్వు నన్ను నాన్న అని పిలిచావురా అంటే, ఏంటో నాన్న ఈ ఊర్లో ఇలా అడుగు పెట్టేసరికి నాకు ఏదోలా ఉంది అంటే, మనసులో నారాయణ అనుకుంటాడు, అసలు నాకు నిన్ను తీసుకురావడం కూడా ఇష్టం లేదురా, నువ్వెందుకురా వచ్చావు అంటే, ఏంటి నాన్న అంటున్నావు అంటే, ఏం లేదు, అర్జెంటుగా మాధవ మొక్కు తీర్చేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి అని చెప్పేసి నారాయణ అంటాడు. అనేసరికి ఇంక వీళ్ళు మొత్తానికి టెంపుల్కి అయితే అక్కడికి రుద్రాంబిక టెంపుల్కి వెళ్తారు. రుద్రవరం వెళ్ళేసరికి ఇంకా నారాయణని వీళ్ళని చూసినా అందరూ చాలా భయపడతారు. నారాయణని చూసి అందరూ ఎందుకు భయపడుతున్నారు ఎవరికీ అర్థం కాదు. అంతేకాదు ఆ పంతులు గారు కూడా నారాయణని ఫస్ట్ పలకరిస్తాడు. బాగున్నావా నారాయణ, చాలా సంవత్సరాలకి చూసాము, నీ పిల్లల చక్రవర్ధన్ రాజు ఎక్కడున్నారు అంటే, చక్రవర్ధన్ రాజా, చక్రవర్ధన్ ఎవరు అని చెప్పేసి మాధవ, కేశవ, మహాలక్ష్మి వీళ్ళంతా అనుకుంటారు. చక్రి కూడా చక్రవర్ధన్ రాజా ఎవరండి ఆ కొత్త క్యాండిడేటు అంటే, వెంటనే నారాయణ సరేలే పంతులు గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు, మేము ఇలా మా పెద్దోడికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము, అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు కొంచెం తొందరగా చేస్తే ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాము అని చెప్పేసి చాలా హడావిడిగా మాట్లాడతాడు నారాయణ. మీరు వెళ్ళి అక్కడ స్నానం చేయించండి మాధవతో, అక్కడికి వెళ్ళి మీరు వచ్చాక ఏం చేయాలి పరిష్కారం అనేది నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పేసి ఆ పంతులు గారు అంటారు. అనేసరికి ఇంకా ఈలోపు మహాలక్ష్మి అయితే, ఈ పంతులు గారికి ఏదో తెలుసు, చక్రవర్ధన్ రాజు అంటున్నారు, చక్రవర్ధన్ రాజు ఎవరు
అసలు నారాయణ గారిని ఎందుకు అడుగుతున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు లేరే. ఇక్కడ ఏదో నాకు తేడా కొడుతుంది. ఏదో విషయం దాస్తున్నారు అని చెప్పేసి ఇంక మహాలక్ష్మి వాళ్ళు వెళ్ళి అక్కడ స్నానాలు కానిస్తుంటే ఇంక పంతులు గారి దగ్గరికొస్తుంది. పంతులు గారి దగ్గరికొచ్చేసరికి ఇంక అడుగుతుంది. చక్రవర్ధన్ రాజు ఎవరు? నారాయణ గారు మీకు ముందే తెలుసా? ఈ ఊర్లోనే ఉండేవాళ్ళా? అసలు ఏంటి? నాకు దయచేసి చెప్పండి ఇదంతా అంటే, నువ్వెవరమ్మా ఏమవుతావంటేనేమో, నేను వాళ్ళ రెండో కోడల్ని. వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అనేసరికి, ఆహా! నీ భర్త పేరు అంటే చక్రి అంటుంది. చక్రియా? చక్రి అన్న పేరుతో నారాయణకి ఎవరు కొడుకులు లేరమ్మా. చక్రవర్ధన్ రాజు అయితే ఉన్నాడు, కానీ తన కొడుకు కాదు అన్న విషయం అంటాడు పంతులు. కొడుకు కాదా? అది కూడా చక్రవర్ధన్ రాజు ఎవరు? అంటే ఒకవేళ చక్రవర్ధన్ రాజునే చక్రి అని పిలుచుకుంటున్నారేమో. అయినా అప్పుడు జరిగిన దానికి మరి మా నారాయణ ఆ మాత్రం పిల్లాడిని కాచుకోవాలే అమ్మ. కాపాడుకోకపోతే వాడి ప్రాణానికే అపాయం కదా అని చెప్పేసి పంతులు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరి ప్రాణానికి అపాయం? ఎవరిని దాయాలి? నారాయణ గారు ఏం చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు అనేసరికి ఇంకా ఈలోపు నారాయణ వస్తాడు. నారాయణ వచ్చేసరికి నారాయణతో పాటు చక్రి, మాధవ, కేశవ వీళ్ళు కూడా వస్తారు. వచ్చేసరికి ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు పంతులు గారితో అంటే, ఒక్క నిమిషం అండి, నాకు నిజం తెలియాలి. చక్రవర్ధన్ రాజు ఎవరు? అందులో ఈయన ఎందుకు కాపాడాలి, మనిషిని దాయాలి, మీరే కాపాడుతున్నారు, ఏదేదో అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు అనేసని మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, మనం చేయించాల్సిన ఈ మొక్కు తీర్చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అంటే, లేదు నాన్న, నువ్వేదో దాస్తున్నావు, నిన్నటి నుంచి చూస్తున్నావు. ఈ ఊరు పేరు, ఈ గ్రామదేవత పేరు అడిగినా కూడా నువ్వు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంతలా భయపడ్డావో మాకు అర్థం కావట్లేదు అనేసరికి ఇంక వెంటనే అనుకోని రీతిగా ప్రతాప్ వస్తాడు. ప్రతాప్ వచ్చి నేను చెప్తాను నారాయణ ఎందుకు మాట్లాడట్లేదు అనేసరికి ఇంక ప్రతాప్ని చూసిన నారాయణకి చాలా భయపడతాడు. భయపడిందే కాకుండా కానీ గంభీరంగా, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి ప్రతాప్ని అంటాడు. నేనేంటి ఇక్కడ? మీరు ఈ ఊర్లో ఎప్పుడు పెడతారా అని చెప్పి చూస్తున్నాను. నా పగ చల్లారాలి కదా, నా పగ తీరే వరకు నేను ఊరుకునేదే లేదు అంటే, ఏంటి నాన్న నువ్వు ఇక్కడ పగ అంటున్నావు, ప్రతీకారం అంటున్నావు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నానా? నువ్వు ఎవరినైతే వద్దొద్దు అనుకొని పెళ్లి చేసుకున్నావో ఆ చక్రవర్ధన్ రాజు కోసం అంటే, నేను పెళ్లి చేసుకుంది చక్రిని కదా అని సైలెంట్ అయిపోతుంది. మహాలక్ష్మికి అర్థమవుతుంది చక్రవర్ధన్ రాజు ఎవరో కాదు చక్రియే అని. అసలు చక్రవర్ధన్ రాజు ఏంటి, ఏమంటున్నారు? పగేంటి నాన్న, ప్రతీకారం ఏంటి, ఎవరిని చంపుతారు మీరు, అసలు ఏంటి నాన్న ఇదంతా అనేసరికి, నీకేం తెలీదు, నేను చెప్తాను విను అని చెప్పేసి ఇంక వెంటనే నారాయణ ఆపుతున్నా కూడా వినకుండా ఇంక ఈ ప్రతాప్ నిజం చెప్తాడు. అసలు ఈ చక్రి తన సొంత కొడుకు కాదు. చక్రి నా బావ కొడుకు. మేము వియ్యంకులం. ఆస్తి కోసం గొడవలు అయ్యాయి. ఇస్తానన్న ఆస్తి నాకు ఇవ్వకుండా ప్రజలకు దారబోస్తున్నాడు వీళ్ళ నాన్న. వీళ్ళ నాన్నకు వత్తాసు పలుకుతాడు మా మామయ్య, అదే మీ తాత. కాబట్టి వీళ్ళు ఎంత చెప్తున్నా వినట్లేదని ఒకరోజు నేనే ఆస్తి పేపర్లు తీసుకొని అమ్మని తీసుకొని వచ్చేద్దామని ప్రయత్నించాను. మా పెళ్ళి కూడా వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు అనుకున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ మొత్తానికి మీ అమ్మ ఎలాగోలా ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది అందరి సమక్షంలో. కానీ ఇష్టం లేని వీళ్ళు ఎలా అయినా సరే ఏదో ఒక రోజు నా వల్ల మీ అమ్మకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి ఆస్తి ఇస్తామని చెప్పారు. కానీ అప్పుడు ఊర్లో చాలా కరువు కాటకాలు రావటం వల్ల ఇంకా ఆస్తి అంతా ఊరి ప్రజలకే దారబోస్తుంటే చూసి నేను ఎలా తట్టుకోగలను? వీళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఉన్నాను. వీళ్ళు ఆస్తి ఇస్తారనే ఆశపడ్డాను. కానీ అది నాకు ఇవ్వకుండా వీళ్ళు ఊరికి దారబోస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను? కాబట్టి ఆస్తి పత్రాలు పట్టుకొని వెళ్ళిపోయే ప్రయత్నం, మీ అమ్మని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశాను. అది తెలిసిన మీ తాతయ్య నాతో గొడవ పడి మొత్తానికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెలివేశాడు. కంప్లీట్గా ఊరి నుంచే వెలివేశాడు. అది తెలిసిన మా నాన్న, అన్నయ్య వాళ్ళిద్దరిని చంపేశారు అనగానే ఇంక మహాలక్ష్మి వీళ్ళంతా షాక్ అయిపోతారు. కానీ నారాయణకి ఈ విషయం ముందే తెలుసు. మరి ఈ నారాయణ ఎవరు అని చెప్పేసి చక్రి అడుగుతాడు. అడిగేసరికి, నారాయణ ఎవరా? మీ ఇంటి దగ్గర పనిచేసే పాలేరు. కాకపోతే అక్కడ నిన్ను కూడా చంపేస్తారు. ఇంటికున్న ఒకే ఒక వారసుడివి, కొన్ని లక్షల కోట్లకు అధిపతివి, ఇన్ని వేల భూముల ఎకరాలకు అధిపతివి అని తెలిసిన నీకు బతుకుంటే ఎప్పటికైనా మా ఆస్తికి నువ్వు అడ్డుపడతావని, అప్పుడున్న పగ ప్రతీకారాలకి నిన్ను ఎలా అయితే మేము బలి చేసుకోవాలనుకున్నామో దాని నుంచి తప్పించడానికి మీ నాన్నగారి దగ్గర మాట తీసుకొని తన కొడుకుగా పెంచాడు ఈ నారాయణ అని చెప్పేసరికి ఇంక వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా మహాలక్ష్మి అయితే అలా ఉండిపోతుంది. ఇంక వెంటనే మహాలక్ష్మి అంటే,
చక్రి నా బావ అంటే, అవును. కానీ ఇక్కడ వరుసలు కలుపుకోవడానికి రాలేదు. ఈ చక్రి ప్రాణం తీసి ఈ ఊరికి చల్లదనం చేయడానికొచ్చాను. నన్నొదలకమ్ నువ్వు నన్ను పట్టుకోకమ్మా అని చెప్పేసి ఇంక చక్రి మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు ప్రతాప్. ఇంక వెంటనే మహాలక్ష్మి వాళ్ళ నాన్నని తోసేస్తుంది వెనక్కి. ఊరుకోండి, నన్ను మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మీరెప్పుడు ఆస్తి ఆస్తి అంతస్తు స్టేటస్ అంటే ఏదో మీరు కష్టపడి సంపాదించి ఈ పొజిషన్లో ఉన్నారనుకున్నాను. ఇలా ఒకరు ఆస్తి కాజేసి తిరిగి వాళ్ళు కాజేసుకోవడానికి వాళ్ళ పిల్లల్ని చంపేసి మరీ ఊరికి చల్లదనం చేస్తానని సిగ్గు లేకుండా చెప్తున్నారు. అసలు మీరు నా తండ్రి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తుంది. అలాంటిది మీరు అసలు మనిషిగా కూడా ప్రవర్తించట్లేదు. చక్రి గారిపైన చెయ్యి వేసి చూడండి. మీరేంటో అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మహాలక్ష్మి ఏంటో అర్థమవుతుంది. అంటే నా కడుపును పుట్టి నాకే ఎదురు తిరుగుతావా అనేసరికి ఇంక చక్రి అయితే షాక్లో ఉండిపోతాడు. ఇంకా నారాయణ కొడుకు చక్రి కాదన్న విషయం చక్రికి తెలుస్తుంది. చక్రి ఇంత ఉన్నతమైన కుటుంబంలో ఒక అబ్బాయి, అందులోని వాళ్ళకి చాలా ఆస్తులున్నాయి. తను చాలా కోటీశ్వరుడు. పరిస్థితులు బాగోక వీళ్ళు పగలకి ప్రతీకారాలకి వీళ్ళు బలైపోయి చక్రిని నారాయణ పెంచుకుంటున్నాడన్న భయంకరమైన నిజం చక్రికి అప్పుడే తెలుస్తుంది. అసలు ఇంత ఘోరం జరగటానికి ఈ ప్రతాప్ వాళ్ళ కుటుంబమే అని తెలుసుకున్న మహాలక్ష్మి అయితే ఇంకా షాక్ అయిపోతుంది. ఇంకా మాధవకైతే చాలా కోపం వస్తుంది. తను మా కడుపును పుట్టకపోయినా, మా నాన్న సొంత కొడుకు కాకపోయినా తను మా తమ్ముడి కన్నా చాలా ఎక్కువ. ఇక్కడ మీరు బంధుత్వాలు దూరం చేయాలని ప్రయత్నించినా చక్రి ఎప్పుడు నా తమ్ముడే అని చెప్పేసి మాధవ అంటాడు. మీ బంధాల గురించి ఆవిడ మాట్లాడాడు. అయినా వాడికి ఇప్పుడు ఆస్తులున్నా లేకపోయినా వాడికంటూ ఇక్కడ చిల్లి గవ్వ కూడా మిగల్చాలని అనుకోవట్లేదు. కానీ వీడు ప్రాణాలతో ఉంటే అందులో ఒక్క రూపాయి ఆస్తి కూడా మాకు రాదు. ఆస్తి కోసం కాకపోయినా వీళ్ళ వల్ల మా నాన్న మా అన్నయ్య చనిపోయారు. అంటే మరి మీ వల్ల కూడా తాతయ్య మావయ్య చనిపోయారు కదా నాన్న అంటే, చనిపోయారంటే చేసుకున్న దానికి అనుభవించారు. ఇచ్చిన మాట తప్పారు అంటే అది మాట తప్పడం కాదు. ఊరి కోసం మా నాన్న చేయాల్సిన మంచి పనిని మీరు ఆపడానికి ప్రయత్నించారు. మిమ్మల్ని ఆపే ప్రయత్నంలో వాళ్ళు ఆస్తి ఊరికి దారబోయాలనడంలో తప్పేముంది? ఆస్తి కోసం ఇంత పని చేస్తారా అంటే, అయినా మీరు ఇక్కడ మొక్కుబడి చెల్లించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రుద్రాంబిక మా ఇంటి కులదైవం. అంటే ఇంటి కులదైవం కాదు, ఆవిడ గ్రామ కులదైవం. కాబట్టి ఈవిడ మీ ఒక్క ఇంటికే చెల్లదు అంటే లేదు. ఆ రోజు ఏ రోజైతే 2 కుటుంబాలు విభజింపబడ్డాయో అప్పుడే మేము ఈ ఊరు వాళ్ళ ఆ గుడికి వెళ్ళకూడదు అని సెపరేట్గా ఇంకొక గుడి చేసుకున్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీరొచ్చింది మా తాత ఆస్తిలోకి, మా తాత కట్టించిన ఈ గుడిలోకి తరతరాలుగా వస్తుంది అనేసరికి తరతరాలుగా వచ్చి తినాలనుకున్నది మీరు. అది మావయ్య గారు కట్టించారు. మావయ్య వాళ్ళ నాన్న కట్టించారు నాన్న. కాబట్టి ఈ ఆస్తి పైన ఈ గుడి పైన అధికారం చక్రి గారికే ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఆపాలని ప్రయత్నించినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మాధవ గారి పెద్ది జాతక దోష నివారణ జరిగే తీరుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి ఎదురు తిరుగుతుంది. అంతేకాదు నారాయణ అయితే తల బాదుకుంటాడు. ఇంకా పూజారి కూడా వివరణిస్తారు. సరే ప్రతాపయ్య, అయిపోయింది ఏదో అయిపోయింది. కలవరాని కుటుంబాలు ఏవో కలిసాయి. చూస్తుంటే తిని మీ అమ్మాయి పోయి వెళ్ళి ఆ చక్రవర్ధన్ రాజు గారినే చేసుకుంది. సో ఇప్పుడు తను నీ వారసుడైతే ఏంటి, మీ అమ్మాయి భర్త అయితే ఏంటి, తనకున్న ఆస్తి అంతా నీదే కదా అంటే నా పగ అలా చల్లారదు. నేను మా నాన్నకి మా అన్నయ్యకి మాట ఇచ్చాను, ఎలా అయినా వీడిని చంపి ఈ ఊరికి చల్లదనం చేస్తానని. వీడిని చంపితేనే కానీ నా మనశ్శాంతి ఉండదు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నాన్న, నా ముందే నా భర్తను చంపుతాను అంటున్నావా? నీ కూతుర్ని విధవరాలను చేయాలనుకుంటున్నావా? తండ్రివని కూడా చూడను. వాళ్ళ ఆస్తి కాజేయాలని చూసావు. వాళ్ళు ఈ ఊర్లోకి రాకుండా చనిపోయేలా చేసావు. ఇంత ఆస్తి అంతస్తు అధికారం ఉన్నా తినని ఒక అనాథలాగా ఈ నారాయణ గారు పెంచుకునేలాగా చేసావు. ఎన్ని వీళ్ళు కోల్పోయేలా చేసింది నువ్వే. ఇంత భయంకరమైన నిజాన్ని నారాయణ గారు ఇన్ని రోజులు భారంగా మోస్తూ పిల్లల్ని ఎలా సాకారో తలుచుకుంటేనే ప్రాణం విలువిల్లాడిపోతుంది. మనిషి అన్నాక ఒక మానవత్వం ఉండాలి. అది లేని ప్రవర్తిస్తున్నావు నువ్వు. నీ పని నేను అర్జెంటుగా పోలీసులకు చెప్పి నేను అప్పచెప్తాను. లేదా మర్యాదగా నా కన్న తండ్రిగా నా సౌభాగ్యం కోరుకునేవాడివైతే, నా పసుపు కుంకాలని కోరుకునేవాడివైతే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా భర్త మీద చెయ్యి పడిందంటే కన్న తండ్రివని కూడా చూడను అని చెప్పేసి మహాలక్ష్మి ఇంకా ఎక్స్పెక్ట్ చేయని రీతిగా ప్రతాప్ని ఎదురిస్తుంది. ఇంకా ప్రతాప్ అయితే మాత్రం ఇంకా కూతురు అలా మాట్లాడేసరికి తన మీద తనకే సిగ్గొస్తుంది. ఇంకా వెంటనే ప్రతాప్ తను చేసిన తప్పు తెలుసుకొని చక్రికి క్షమాపణ చెప్తాడు. అలాగే నారాయణకి ఇన్ని రోజులు చక్రిని చూసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్తాడు. కానీ అతను నిజంగా మారాడా లేదా అనే విషయం తెలియదు. కానీ మహాలక్ష్మి దగ్గర చెడ్డ అవ్వకూడదు అని కూడా అయి ఉండొచ్చు.
అయితే ఇంక ఈలోపైతే మాత్రం ఆ నిజం తెలుసుకున్న చక్రి ఇంతకీ మా అమ్మ నాన్నని నేను చూడొచ్చా అనేసరికి ఇంకా ఆ పంతులు గారు వచ్చి ఆ గుడి ప్రతిష్ఠించిందే వాళ్ళు. ఆ రోజు ఆ మహానుభావులు లేకపోతే ఆ రోజు వస్తున్న కరువు కాటకాలకి ఈ గుడిని నిర్మించి చల్లదనం చేయాలనుకున్నారు. ఆ ఆస్తియే పంపకం చేస్తున్నారని మీ మీ మామయ్య గారు, మీ తాతయ్య వాళ్ళు వెళ్ళి వీళ్ళని చంపేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అలా తగాదాల్లో నువ్వు ఊరికి దూరం అయిపోయావు బాబు. ఎప్పుడొస్తావా ఈ ఊరని చెప్పి చూసాం. నీ అడుగుతో ఊరికి చల్లదనం జరిగింది. మీ అన్నయ్యకున్న దోషం కూడా నివారణ అయిపోయింది అనేసరికి ఇంక నారాయణ సంతోషిస్తాడు. కానీ నారాయణ ఇందు కారణం చేతే వీళ్ళని రుద్రవరం తీసుకురావడానికి ఇష్టపడలేదన్న విషయం మహాలక్ష్మికి వీళ్ళందరికీ అర్థమవుతుంది. అలా మొత్తానికి చక్రి ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన అబ్బాయి. ఇంత గొడవల వలన దానికి కారణం కూడా ప్రతాప్. వీళ్ళ జీవితంతో ఆడుకొని చక్రి ఇన్ని కోల్పోయేలా చేసింది కారణం ప్రతాప్ అని తెలుసుకున్న మహాలక్ష్మి అయితే మాత్రం ఆ గుండె పగిలే నిజాన్ని తట్టుకోలేకపోతుంది. కానీ మొత్తానికి తన తండ్రిని ఎదిరించి మాధవ దోష నివారణ చేయించి చక్రికి నిజం తెలిసేలా చేస్తుంది మహాలక్ష్మి. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.